హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే గణేష్ విగ్రహాలండి. ధూళిపేటకి అయితే వచ్చాము గణేష్ని విగ్రహాలు అయితే కొనడానికి. చూడండి ఎలా ఉన్నాయో గణేష్లో, చాలా పెద్ద పెద్ద గణేష్లు ఇవి. అంటే ఇక్కడ అన్నీ రెడీ చేశారు విగ్రహాలు అయితే. గణేష్ ఇంకా అమ్మడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా చాలామంది అయితే ఇక విగ్రహాలు కొనడానికి అయితే వస్తున్నారు. ఇంకా అందులో మేము కూడా ఒకరం అన్నమాట, విగ్రహాలు కొనడానికి వచ్చాము. చూడండి ఎంత పెద్ద గణేష్లో, చాలా అసలు మేకోవర్ అయితే బాగా చేశారు గణేష్ విగ్రహాలని. మంచిగా వినాయకుడు ఇంకా హార్స్ పైననేమో ఇంకా అలా విగ్రహాలు పెట్టి మంచిగా చేశారు, బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద గణేష్లు ఇవి. ఒక 10-15-20 ఫీట్ ఉంటాయేమో గణేష్లు. అంటే పెద్ద పెద్ద గణేష్ని పెట్టేవాళ్ళు ఇక్కడికి వస్తారనమాట, ధూళిపేట. ఇక్కడ చూడండి నరసింహస్వామి గణేష్. అంటే ఒక గణేష్ విగ్రహమే కాకుండా పక్కన నరసింహస్వామి ఇంకా విష్ణు ఇట్లా ఇట్లా వీళ్ళందరినీ పెట్టి వాళ్ళు మేకోవర్ అయితే చేశారు. చూడండి ఎంత పెద్దగా ఉంది గణేష్. అక్కడ మా బ్రదర్ దాని పక్కన నచ్చితే ఎంత చిన్నగా ఉన్నాడు, ఇంత పెద్ద గణేష్ అనమాట. చాలా ఉన్నాయి. నరసింహస్వామి బాగున్నాయి, మేకోవర్ అయితే బాగా చేశారు. చూడండి ఇక్కడ కూడా అంతే. అంటే గణేష్ విగ్రహం ఒకటే కాకుండా ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని విగ్రహాలు యాడ్ చేసి అయితే చేశారు. కలరింగ్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఫిష్ కూడా పెట్టారు చూడండి కింద ఫిషెస్. ఇక్కడ కూడా చూడండి సింహము విగ్రహం, చాలా అసలు చాలా బాగున్నాయి. గణేష్ల పండుగ వచ్చిందంటే చాలు గల్లీ గల్లీ తిరిగి ఒక గణేష్ని చూస్తూ ఉండేవాళ్ళం. కానీ అప్పట్లో చిన్నప్పుడు అయితే ఏ గణేష్ బాగుంది. కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాం కదా, ఇక ధూళిపేట అయితే వచ్చేసి ఇట్లా గణేష్ని పెద్ద పెద్ద చూస్తున్నాం దగ్గరుండి. మరి ఇది చూడండి మంచిగా కుర్తా ఇంకా షేర్వాణి వేసుకొని ఎంత మంచిగా ఉందంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే గణేష్లు నిజంగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదన్నమాట. ఇంకా నా ఛానల్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.